రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనాన్ని ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి. ఈ వాక్యాన్ని ఇదివరకే మీతో నేను పంచుకుని ఉన్నాను. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని ఈ పరిచర్య ప్రారంభ దశ నుండి కూడా అనేకమైనటువంటి సంగతులు దీన్నే మూలవాక్యంగా దేవుడు నిర్దేశించి మనతో మాట్లాడాడు. ఎలాగానంటే ఆయన అదృశ్య లక్షణాలు ఏవైతే ఉన్నాయో, అంటే మన కంటికి కనపడని లక్షణాలు, ఆయన శక్తి గురించి, ఆయన దైవత్వం గురించి, ఆయన ఔన్నత్యం గురించి, అంత మాత్రమే కాదు ఆయన ప్రేమ గురించి, ఆయన ఉద్దేశాల గురించి కూడా ఈ సృష్టిలో, అంటే దేవుడు తాను సృజించినటువంటి ఈ సృష్టిలోని వస్తువులను గురించి ఆలోచించడం ద్వారా మనకి ఎన్నో గొప్ప సంగతులను నేర్పించాడు. ఉదాహరణకి మనం జంతువులను గురించి ఆలోచించడం ద్వారా దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటో, ఆయనకున్నటువంటి గొప్పతనం ఏంటో, ఆయనకున్నటువంటి దైవత్వం ఏంటో కూడా మనం తెలుసుకున్నాం జంతువులను ఆధారం చేసుకుని కదా. పావురాన్ని గురించి ఆలోచన చేసి మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. భూమి మీద ప్రాకే జంతువుల గురించి, పాదములను మోపే జంతువుల గురించి మనం ఆలోచన చేసాం. కాకుల గురించి, చేపల గురించి, పక్షుల గురించి, చెట్లను గురించి, ఇలా మేడి చెట్టు దగ్గర జరిగినటువంటి సంఘటనను గురించి, అంజూరపు చెట్టు యొక్క సంఘటనను గురించి, ఇలాగ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని రకాల చెట్లు కావచ్చు, జంతువులు కావచ్చు, ప్రకృతి సంబంధితమైనటువంటి వస్తువులు కావచ్చు, వీటన్నిటిని బట్టి కూడా ఈ పరిచర్య ప్రారంభ దశ నుండి కూడా అనేక సంగతులను, దేవుని యొక్క ఉద్దేశాలను ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం తెలుసుకున్నాం. అంటే ఈ సృష్టిలో మనం దేనిని తీసుకున్నా ఆయన సృజించిన ఆ వస్తువులో ఆయన యొక్క లక్షణమో, లేకపోతే ఆయన శక్తో, లేకపోతే ఆయన దైవత్వమో, ఆయన ఉద్దేశమో ఏదో ఒకటి దేవుడు దాని ద్వారా మనకి తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. వాటిని బట్టి మనం ఇప్పటికే ఎన్నో సంగతులను మనం తెలుసుకుని ఉన్నాం. అయితే ఈ దినాన ప్రత్యేకంగా ఒక వస్తువును ఆధారం చేసుకుని కొన్ని సంగతులను మనం నేర్చుకోబోతా ఉన్నాం. అదేంటి అనేది మనం తెలుసుకోవడానికి లూకాసు వార్త 19వ అధ్యాయం 40వ వచనాన్ని ఒకసారి చదవండి. ఆయన వారిని చూచి, వీరు ఓరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నానెను. చాలా విచిత్రంగా లేదు ఈ మాట? ఇక్కడ జరిగినటువంటి సందర్భం గురించి మనం పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది అందరికీ తెలిసినదే. ఎప్పుడు మనం అందరం ప్రతి సంవత్సరం కూడా మట్టలాదివారం రోజున చెప్పుకునేటువంటి సంఘటన. ఆయన యెరూషలేమునకు వెళ్ళినప్పుడు, ఆయన గాడిద మీద, గాడిద పిల్ల మీద ఊరేగించబడుతూ ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా మట్టలను చేతబట్టుకుని బట్టలను రోడ్డంతా కూడా పరిచి హోసన్న జయము అని చెప్పేసి కేకలు వేస్తూ ప్రభువుని స్తుతిస్తూ ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆ జరుగుతున్నటువంటి ఆ సందర్భంలోనే ఆయన శిష్యులైన వారు కూడా ఆయనకున్నటువంటి ఆ యొక్క లక్షణాలను బట్టి ఆయన్ని ఎంతగానో స్తుతిస్తూ ఆయన గణపరుస్తూ ఉన్నారు. చాలా గొప్పగా ఆయన్ని ఘనపరుస్తూ ఉంటే, ఆయనను కొనియాడుతూ ఉంటే అది ఓర్చుకోలేని కొంతమంది ఏం చేశారు అని అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చి, అయ్యా మీ శిష్యులు చాలా గొడవ చేస్తా ఉన్నారు, వారు దేవుణ్ణి ఆరాధించినట్లుగా నిన్ను ఆరాధిస్తా ఉన్నారు, దేవుడికి రావాల్సినటువంటి ఘనతను నీకు ఆపాదిస్తా ఉన్నారు, కనుక నీ శిష్యులను కొంచెం కంట్రోల్ చేయి, వాళ్ళు హద్దు మీరు నిన్ను స్తుతిస్తా ఉన్నారు, నిన్ను గొప్పవాడిగా అనుకోవచ్చు కానీ దేవుడికి రావాల్సినటువంటి ఆ ఘనతను నీకు ఇవ్వడం అనేది సబబు కాదు అనేటువంటి ఉద్దేశంతో శిష్యులను ఆటంకపరచడానికి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు వచ్చినటువంటి యొక్క శాస్త్రులు, పరిశీలు వీళ్ళందరూ కూడా నీ శిష్యులను కంట్రోల్ చేయి, లేకపోతే నీ శిష్యులను సైలెంట్ గా ఉండమని చెప్పు, వాళ్ళు హద్దు మీరు ప్రవర్తిస్తున్నారు, హద్దు మీరు నేను స్తుతిస్తా ఉన్నారు అనేటువంటి విషయాన్ని, ఆ కంప్లైంట్ ని యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, ఆయన వారిని చూచి వీరు ఓరకుండిన ఎడల, అనగా ఆయన శిష్యులు కావచ్చు, ఆ ప్రాంతంలో ఆయన్ని స్తుతిస్తూ ఉన్నటువంటి జన సమూహాలు కావచ్చు, ఒకవేళ వీళ్ళు ఓరకుంటే అక్కడ ఉన్నటువంటి రాళ్లను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాను నేను. ఈ మాట వినడానికి ఎంత ఆశ్చర్యకరంగా ఉందండి. ఎక్కడైనా కానీ రాళ్ళు కేకలు వేస్తాయా? మనం ఇప్పటి వరకు కొన్ని వస్తువులను గురించి, దేవుని యొక్క లక్షణాలను గురించి ఆలోచన చేశాం.
జంతువులను గురించి ఆలోచన చేసాం, పక్షుల గురించి ఆలోచన చేసాం, పాకే పురుగుల గురించి ఆలోచన చేసాం, చిన్న చిన్న జంతువులని, పెద్ద జంతువులని, లేకపోతే వాతావరణంలో ఉన్నటువంటి వర్షం గురించి, లేకపోతే అగ్ని గురించి, లేకపోతే చెట్ల గురించి, ఇలాగున పలు రకాల భూముల గురించి, ఈ సృష్టిలో ప్రభువు సృజించిన ప్రతి దాని గురించి ఆలోచన చేసినప్పుడు కొన్ని చాలా ప్రాముఖ్యమైన సంగతులు ప్రభు వాటి ద్వారా మనకు నేర్పాడు. ఎందుకంటే దాని వాక్యం, మూలవాక్యం అదే. ఈ సృష్టిని మనం పరిశీలించినప్పుడు ఆయనకు ఉన్నటువంటి శక్తి ఏంటో, ఆయన దైవత్వం ఏంటో, ఆయన లక్షణాలు ఏంటో మనకు తెలుస్తాయి. ఈ సృజించబడినటువంటి సృష్టి అంతట్లో కూడా జీవం ఉందన్న సంగతి మనందరికీ తెలిసినదే కదా. జంతువుల్లో జీవం ఉంది, చెట్లలో జీవం ఉంది, పక్షుల్లో జీవం ఉంది, జలచరాల్లో జీవం ఉంది, ప్రతి దానిలో కూడా జీవం ఉంది. ఆ జీవం ఉన్న దానిని బట్టే కొన్ని అవి మనకి నేర్పించగలిగాయి. అవి హేయమైనవైనా, లేకపోతే అవి మంచివైనా, లేకపోతే చెడ్డవైనా, ఏదో ఒక సంగతిని మనకి నేర్పిస్తూనే వచ్చే. ఇవన్నీ మనకి నేర్పించడానికి, దేవుని యొక్క శక్తిని మనం కనుగొనడానికి ఏదో ఒక మూలన వాటికి జీవం ఉందన్న సంగతిని మనం గమనించాలి. కానీ చాలా విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, ఈ వాక్యం దగ్గరకు వచ్చేసరికి ఆయన అంటా ఉన్నాడు, ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నానని. రాళ్ళు ఎక్కడైనా కేకలు వేస్తాయండి? జంతువుల్లో జీవం ఉంది అని అంటే మనం నమ్ముతాం, చెట్లలో జీవం ఉందంటే మనం నమ్ముతాం, పక్షుల్లో జీవం ఉందంటే మనం నమ్ముతాం. ఈ సృష్టిలో ప్రభు సృజించిన దానిలో ఏదో ఒక మూలన జీవం దాగుందన్న సంగతిని మనం అంగీకరించడానికి అవకాశం ఉంది. కానీ రాళ్ల విషయానికి వచ్చేసరికి మనం ఈ సంగతిని ఎలా నిర్ధారించుకోగలుగుతాం? ఆయన అంటా ఉన్నాడు చాలా కన్ఫ్యూజింగ్ గా, ఈ రాళ్ళు కేకలు వేస్తాయి అంటున్నాడు. చూసేవాళ్ళు, వినేవాళ్ళు ఏమనుకుంటారు? రాళ్ళు కేకలు వేయడం ఏంటండి? రాళ్ళు ఎక్కడైనా కేకలు వేస్తాయా? రాళ్ళు ఎక్కడైనా కానీ స్వరాన్ని ఇవ్వగలుగుతాయా? స్వరం బయటికి రావాలంటే ఏముండాలి? గొంతులో ఒకటి ఉంటది కదా, స్వర్ణబేరి అనేది ఉంటది కదా, అదొకటి ఉండాలి, నోరు ఉండాలి, జీవం ఉండాలి. ఇవన్నీ ఉంటే కదా సౌండ్ బయటికి రావడానికి అవకాశం ఉంటది. కానీ రాళ్ళకి అవన్నీ లేవు, అవయవాలు లేవు. కానీ ఏ రకంగా అవి కేకలు వేస్తాయని చెప్పేసి అంటా ఉన్నాడు దేవుడు. అంటే ఆలోచన చేయండి, జీవము లేని దానిని ఆధారం చేసుకుని కూడా దేవుడు ఎన్నో అద్భుతమైన, ఆశ్చర్యమైన కార్యములు చేయగలడు. అందుకే ఆయన అంటా ఉన్నాడు, ఈ రాళ్ళు కేకలు వేయను. వీళ్ళేమో జీవం కలిగినటువంటి మనుషులు, వాళ్ళు స్తుతిస్తారు, వాళ్ళు స్తోత్రాలు అర్పిస్తారు, ఆరాధిస్తారు, గణపరుస్తారు, ఎన్నో చేయగలుగుతారు. కానీ రాళ్ళు చేయలేవుగా. కానీ దేవుడు రాళ్లతో కూడా మాట్లాడించగల సమర్థుడు. ఆ రాళ్లతో కూడా కేకలు వేయించగలడు. ఒక్కసారిగా ఈ మాట ఆ శాస్త్రులకి, పరిశీలకి చెప్పగానే దిగ్భ్రాంతి చెందుంటారు. బహుశా వీళ్ళు ఊరకుంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. అవును, ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. కొంతమంది అనుకోవచ్చు, ఏదో యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడతారండి, ఆయనకు తోచిందల్లా, ఆయనకు వచ్చిందల్లా మాట్లాడుతూ ఉంటారని అనుమానించే వాళ్ళు, సందేహించే వాళ్ళు ఉంటారు, అపవాది సంబంధులు. అవును, నేను ఎందుకు అపవాది సంబంధులు అని అంటున్నానంటే, ఆయనను అనుమానించే ఆ లక్షణం, ఆయనను ఏ రకంగానైనా సరే వెనక్కి లాగేయాలి, తక్కువ చేసి మాట్లాడాలి అనేటువంటి లక్షణం ఎవరి లక్షణం అని అంటే అపవాది లక్షణం. అందుకే కదా ఆయన 40 దినములు ఉపవాసం ఉంటూ ఉన్నటువంటి ఆ సందర్భంలో అపవాది సాతాను యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు వచ్చి మాట్లాడినటువంటి మాట ఏంటి? ఇదిగో ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినన్నాడు. ఎందుకని? రాళ్లతో నేను ఏమైనా చేయగలను అని చెప్పేసి అంటా ఉంటావుగా. నీ తండ్రి కూడా పాత నిబంధన గ్రంథంలో రాయించాడు కదా, రాళ్లను కూడా రొట్టెలుగా మార్చి ఆహారాన్ని సమకూరుస్తాడని చెప్పేసి మాట్లాడించాడుగా. మరి నిజంగా నీకు శక్తి ఉంటే, నిజంగా నీకు బలం ఉంటే, నిజంగా నీకు ఆ ధైర్యం ఉంటే, ఈ కార్యం నువ్వు చేయగలిగిన సమర్థుడివైతే ఇదిగో ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను అని చెప్పేసి అంటే ప్రభు అన్నాడు ఒక మాట అక్కడ. ఏమని? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును, బ్రతుకును. అంటే ఏదో ఒక తెలివైనటువంటి ఆన్సర్ చెప్పుకొని అపవాది దగ్గర నుండి ప్రభు తప్పించుకున్నాడు అనేటువంటి ఆలోచన కొంతమంది విరోధులు చేస్తా ఉండొచ్చేమో. ఈ దినాన నేను చెప్పాలనుకుంటున్న ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఆ దినాన అపవాది ఈ ప్రశ్న సంధించినప్పుడు అక్కడ దేవుడు ఎందుకని ఆ కార్యం చేయలేదు అని అంటే, చేయలేక, సామర్థ్యం లేక కాదు, ఆయన చేయగలడు. దానికి ఆనవాలు, దానికి రుజువులు నేను చూపిస్తాను ఈరోజు. దానికి ఆనవాళ్ళు, దానికి రుజువులు నేను ఈరోజు ఖచ్చితంగా చూపిస్తాను. ఎందుకంటే దేవుడు రాళ్లను ఆధారం చేసుకుని చేసిన కార్యాలని ఈ రోజు నేను మీకు తెలియజేయబోతా ఉన్నాను. ప్రభు మనతో వాటి గురించి మాట్లాడబోతూ ఉన్నాడు. ఎందుకు అని అంటే, దేవుడు రాళ్లతో కూడా పరిచర్య చేయించుకోగలడు, రాళ్లతో కూడా కేకలు వేయించగలడు,
రాళ్లను ఆధారం చేసుకుని కూడా ఎంతో గొప్ప నీతిని దేవుడు మనకి బోధించగలడు. అదే ఈ రోజు మనం పరిశీలన చేస్తున్నాం. ఎందుకు అనంటే ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దైవత్వము జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి అనేటువంటి వాక్యాన్ని ఈ దినాన మనం ముందుంచుకున్నాం గనక ఆయన సృష్టించిన వాటిలో రాళ్ళు కూడా ఆ పాత్రను పోషిస్తూ ఉన్నాయి గనుక ఆ రాళ్లను ఆధారం చేసుకుని దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవునికి ఉన్నటువంటి గొప్పతనాన్ని ఈ దినాన మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మొట్టమొదటిగా రాళ్లను ఆధారం చేసుకుని ప్రభు చేసినటువంటి కొన్ని కార్యాల్లో మొట్టమొదటిగా ఆదికాండము 28వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఈ లేఖన భాగాన్ని మనం పరిశీలన చేసినప్పుడు మనకి ఏమర్థం అవుతుంది? పరలోకపు గవిని ఇదే అనుకుని తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకునిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసాడంట. ఎవరు? యాకోబు. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినప్పుడు కిందకి మనం చదువుకుంటూ పోతే అక్కడ అర్థమయ్యేటువంటి సంగతులు ఏంటో చెప్పనా? ఆయన ఆ ప్రాంతానికి దేవుని యొక్క మందిరం అని పేరు పెట్టాడు. పరలోకపు గవిని ఇదే అని చెప్పేసి అన్నాడు. అక్కడే బలులు అర్పించడానికి సిద్ధపడ్డాడు, దశమ భాగాలు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు, ప్రథమ ఫలం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఆ ప్రాంతం అంతటికి కూడా ఒక మంచి పేరును కూడా ఆయన పెట్టి ఇది సాధారణమైనటువంటి ప్రదేశము కాదు అనేటువంటి స్థితిలోనికి యాకోబు వెళ్ళాడు అని అంటే దాని ఉద్దేశం ఏంటి? యాకోబు విగ్రహారాధన చేశాడనా? కాదు కాదు కాదు. దేవుడే ఆ రాయిని ఆధారం చేసుకుని యాకోబుకి ఏదో నేర్పాడని, యాకోబు జీవితంలో ఏదో జరిగించాడని అర్థం. ఏంటది అని గనక మనం ఆలోచన చేస్తే ఇప్పుడు సంఘటనను మనం ఒక్కసారి పరిశీలిద్దాం. యాకోబు ఏం చేశాడు అని అంటే తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి తన అన్నలాగా నటించి తన అన్నగారికి దక్కాల్సినటువంటి ఆశీర్వాదాన్ని తను దొంగిలించి ఏ ఒక్క ఆశీర్వాదం కూడా, ఏ ఒక్క దీవెన కూడా తన అన్నయ్య అయినటువంటి ఏశావుకి ఇవ్వకుండా దొంగిలించి మోసం చేసి ప్రాణభయంతో పరుగులు పెట్టేటువంటి పరిస్థితుల్లో యాకోబు ఉన్నాడు. తండ్రి అన్నాడు, ఇక నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుండి, ఇదిగో మీ అమ్మగారు వాళ్ళకి బంధువులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో, అక్కడే వెళ్ళిపోయి మీ మామయ్య వాళ్ళ కూతుర్లు ఉంటారు, ఎవరో ఒకరిని చూసి పెళ్లి చేసుకో, ఒక మంచి జీవితాన్ని ఆరంభించు అని చెప్పేసి కన్న కొడుకుని బయటికి పంపించేసిన తరువాత ఎక్కడ తన అన్న తనను చంపేస్తాడో పగ పెంచుకుని ఉన్నాడు. అప్పటికి ఏ ఒక్క ఆశీర్వాదం కూడా, ఏ ఒక్క దీవెన కూడా మిగిల్చకుండా సమస్తాన్ని కూడా లాగేసుకొని వస్తూ ఉన్నప్పుడు, ప్రాణభయంతో పరుగులు పెడుతూ ఉన్నప్పుడు జరుగుతూ ఉన్న సందర్భం. అనుకున్నాడు యాకోబు ఏమనంటే, నా తండ్రి దగ్గర నుండి దీవెనలు తీసుకుంటే, నా తండ్రి దగ్గర నుండి ఆశీర్వాదాలు తీసుకుంటే, నా తండ్రి దగ్గర నుండి కొన్ని మంచి మాటలను గనక నేను వినగలిగితే నా జీవితం బాగుంటుందేమో, నా పరిస్థితులు బాగుంటాయేమో అని చెప్పేసి అనుకున్నాడు. కానీ ఏమైపోయింది అని అంటే, ఇస్సాకు ఎప్పుడైతే యాకోబును దీవించాడో, ఎప్పుడైతే ఆశీర్వదించాడో, ఎప్పుడైతే ఏశావుకి ఇవ్వాల్సిన దీవెనలన్నిటిని కూడా యాకోబుకి ఇచ్చాడో, ఆ రోజు నుండి ప్రాణ భయంతో పరుగులు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది యాకోబుకి. ఇంకా బాగా చెప్పాలి అని చెప్పేసి అంటే, ప్రాణ భయంతో సరైనటువంటి నిద్ర కూడా లేని పరిస్థితి యాకోబుది. పరుగులు పెడతా ఉన్నాడు, వేరే ప్రాంతానికి వెళ్ళిపోతా ఉన్నాడు. చూడండి, ఒకరు మనల్ని చంపడానికి సిద్ధపడి ఉన్నారు, ఒకరు మన మీద పగ పెంచుకొని ఉన్నారు, మనకు నష్టం చేకూర్చడానికి సిద్ధపడి ఉన్నారు. కళ్ళు మూస్తే ఎక్కడ ఏ ప్రమాదం సంభవిస్తుందో అనేటువంటి భయంతో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు ఒక ప్రశాంతమైనటువంటి నిద్ర మనం పోగలుగుతామా? ఆ కునుకుపాటు మనం తీయగలుగుతామా? మనం తీయలేము. ఎందుకు అని అంటే, జీవితంలో ఒక పీస్ ఉన్నప్పుడు మాత్రమే, జీవితంలో ప్రశాంతత ఉన్నప్పుడు మాత్రమే, జీవితంలో నెమ్మది ఉన్నప్పుడు మాత్రమే, జీవితంలో సంతోషం ఉన్నప్పుడు మాత్రమే ఆరోగ్యవంతమైన, సౌకర్యవంతమైన నిద్ర పట్టుద్ది. యాకోబుకి సరిగ్గా నిద్ర పట్టదు. ఎందుకు అని అంటే, భయంతో పరుగులు పెడతా ఉన్నాడు. ఏ సమయాన ఏం జరుగుతుందో అనేటువంటి ప్రాణ భయంతో ఉక్కిరి బిక్కిరవుతూ ముందుకు కొనసాగుతూ ఉన్నాడు, తప్పించుకొని పోతా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఒక ప్రాంతానికి వెళ్ళిపోయాడంటే, దారి పొడుగున అన్నిటికీ పేర్లు పెట్టుకుంటూ అలాగే వెళ్ళిపోతా ఉన్నాడు. ఈ జర్నీ, యాకోబు యొక్క జర్నీ చూడండి, చాలా బాగుంటుంది. కనబడిన ప్రతి ప్రదేశానికి, ప్రతి ప్రాంతానికి పేర్లు పెట్టుకుంటూ ఆ సందర్భాలను బట్టి, ఆ పరిస్థితులను బట్టి ముందుకు వెళ్తా ఉంటాడు. అలాగున ఒక ప్రాంతానికి వచ్చాడంట. చూడండి, ఆదికాండము 28వ అధ్యాయము, ఆదికాండం 28వ అధ్యాయము
దయచేసి 15 నుండి లేదా 13 నుండి చదవండి అమ్మా ఒకరు. చూడండి, ఇక్కడ లేఖన భాగాన్ని మనం పరిశీలించినప్పుడు జరుగుతూ ఉన్నటువంటి సందర్భం, ఇప్పటి వరకు మనం ఏమనుకున్నాం, యాకోబు ఎప్పుడు ఆశీర్వదించబడ్డాడు, యాకోబుకి ఎప్పుడు దీవెన వచ్చింది అని అనుకుంటే, మనం ఆదికాండం 32వ అధ్యాయానికి వెళ్ళిపోయి ఒక రాత్రంతా కూడా దేవుని యొక్క సన్నిధిలో పెనుగులాడి ఆయన ద్వారా ఆశీర్వాదాన్ని సంపాదించుకున్నాడు, అప్పుడే ప్రభువుని ఎదుర్కొన్నాడు, అప్పుడే మొట్టమొదటి మీట్ అని చెప్పేసి అన్నట్టుగా చాలా మంది ఆలోచనలో ఉంటారు. కానీ ఎప్పుడైతే తన అన్నని తన తండ్రిని మోసం చేసి పరుగులు పెడుతూ ముందుకు వెళ్తూ ఉన్నాడో, అప్పుడు జరుగుతూ ఉన్నటువంటి సందర్భం, అప్పటి నుండే తనకి మనశ్శాంతి లేదు, అప్పటి నుండే ప్రాణభయం ఆవహించేసింది. తన అన్న పగ పెంచుకుని ఉన్నాడు, ఏ విధము చేతనైనా సరే తనను సంహరించాలి అనేటువంటి ఉద్దేశంలోకి తను వచ్చేసాడు. ఎందుకంటే ఒక్క దీవెన కూడా తనకి మిగిల్చలేదు అన్నమాట. అలాగ పోతూ పోతూ ఆ 10వ వచనం గనక, ఆదికాండం 28వ అధ్యాయం 10వ వచనం గనక మనం చూసినట్లయితే, యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకి తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కలగనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. ఇదంతా కూడా అంటే ఎంతలా ఆయన నిద్రపోతా ఉన్నాడు అని చెప్పేసి అంటే, ఒక గాఢమైనటువంటి నిద్ర, దర్శనాలు కలలు చూసేటువంటి నిద్ర. అలాంటి నిద్రలోకి వెళ్ళిపోతా ఉండగా దేవుని యొక్క దర్శనం, దేవుని యొక్క స్వరం, దేవుని యొక్క ప్రణాళిక యాకోబుకి కనబడుతూ ఉంది. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, వారికి ఎలాగైతే తోడున్నానో నీకు తోడుంటాను, వారికి ఏ వాగ్దానం అయితే చేశానో ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు నీ జీవితంలో కూడా జరుగుతుంది. నీ సంతానాన్ని ఇదిగో భూమి మీద లెక్కకు మించనంత విస్తారంగా నేను తీసుకొని వస్తాను. ఇదిగో ఏ ప్రాంతమును బట్టి అయితే నువ్వు భయపడి వెళ్ళిపోతా ఉన్నావో అదే ప్రాంతానికి మరలా నిన్ను తీసుకొని వస్తాను, నిన్ను బ్లెస్ చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పేసి ముందుగానే దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నటువంటి విధానం ఎక్కడ కనపడుతూ ఉంది. ఇదంతా జరగడానికి ఒక మూల కారణం ఏంటో చెప్పనా? ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకి తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. ఒక ప్రశాంతమైనటువంటి నిద్ర, దేవుని యొక్క ముందస్తు ప్రణాళిక, ఆయన చిత్తము యొక్క ఆనవాలును తీసుకోవడానికి యాకోబుకు సహకరించింది ఏంటో చెప్పనా? నేనైతే ఈ వాక్యాన్ని చదివినప్పుడు చాలా ఆశ్చర్యంగా ఫీల్ అయ్యాను. రాయ, అవును, ఒక తలరాయి ఏం చేసింది అని అంటే యాకోబుకి ఒక ప్రశాంతమైనటువంటి నిద్రను ఇచ్చింది. అతడు ప్రశాంతంగా నిద్రపోయినటువంటి కారణాన్ని బట్టి దేవుని యొక్క దర్శనాన్ని, కలని చూశాడు, ఆయన ప్రణాళిక ఏంటో తెలుసుకోగలిగాడు. అందుకే మనం అనుకోవచ్చు, అదే ఉందండి రాత్రిపూట ఏదో అందరూ చేసేటువంటి పనిగా తలగడ ఏదో ఒకటి పెట్టుకుంటారు కానీ అని చెప్పేసి అంటే, బైబిల్ గ్రంథంలో ఏదో ఒక ప్రాధాన్యత, ఏదో ఒక ప్రాముఖ్యత ఉంటే తప్ప దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు లేఖనాల్లో కనపడుతుంది. ఆయన ప్రత్యేకించి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను అనేటువంటి ఆ రాయికి సంబంధించినటువంటి ఆనవాళ్ళని ఎందుకు బైబిల్ గ్రంథంలో దేవుడు ఉంచాడు అని అంటే, ఆ రాయిని ఆధారం చేసుకుని ప్రభు ఏదో కార్యం చేస్తున్నాడు యాకోబు జీవితంలో. ఆయన భయాన్ని తీసివేస్తా ఉన్నాడు. ఏ భయంతో అయితే ఉన్నాడో, ఏ బాధతో అయితే ఉన్నాడో, ఏ దిగులతో అయితే ఉన్నాడో దాన్ని తీసివేస్తా ఉన్నాడు. తనకి ప్రశాంతమైనటువంటి నిద్రను చేకూర్చింది ఆ తలగడ రాయి. అందుకే కలగంటూ ఉన్నాడు, దేవుని యొక్క ప్రణాళికను ఏంటో తెలుసుకుంటూ ఉన్నాడు. అందుకే అదంతా అయిపోయిన తర్వాత, దేవుని యొక్క ఉద్దేశాన్ని కనుగొన్న తర్వాత వెంటనే నిద్రలేచి యెహోవా ఈ స్థలం మందు ఉన్నాడు, అరే అది నాకు తెలియకపోయేనే అని అనుకొని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు అని, ఇదే పరలోకపు గవిని అని అనుకుని తెల్లవారినప్పుడు తాను లేచి ఏ రాయినైతే తన తలగడగా చేసుకొని పండుకున్నాడో అదే రాయిని తీసి స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసాడంట. ఎందుకు? ఎన్నో ప్రశ్నలకి సమాధానం ఇచ్చింది ఆ రాయి. ఏ భయంతో అయితే బాధపడుతూ భయపడుతూ ఉన్నాడో ఆ భయాన్ని తొలగించి ధైర్యాన్ని నింపింది ఆ రాయి. ఏంటా రాయి అనంటే యాకోబు జీవితంలో ప్రతి ప్రశ్నకి సమాధానం ఇచ్చిన తలగడ రాయి. దేవుడు తలగడ రాయిని ఆధారం చేసుకుని కూడా యాకోబును దీవించాడండి. రాళ్ళని తన పనిలో, తన పరిచర్లో వాడుకోగలిగినటువంటి సమర్థుడు మన దేవుడు. రాళ్ళను ఆధారం చేసుకుని యాకోబుని ధైర్యంతో నింపాడు. రాయిని ఆధారం చేసుకుని యాకోబుకి దీవెనేంటో తెలియజేశాడు. రాయిని ఆధారం చేసుకుని
ఒక భక్తి జీవితం యొక్క ఆనవాలును ప్రభు తనకి నేర్పించాడు. అందుకే ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడంట. ఒకప్పుడు ఆ ఊరికి ఆ పేరు లేదు. రాయబడింది 19వ వచనంలో చూడండి. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. కానీ బేతేలు అనేటువంటి పేరు ఎందుకు పెట్టాడు అని చెప్పేసి అంటే ప్రతి ప్రశ్నకి సమాధానం దొరికినటువంటి స్థలం అది. దేవుని యొక్క ముందస్తు ప్రణాళికను యాకోబుకి తెలియజేసినటువంటి స్థలం అదే. ఆయన ఆత్మ సంచరించినటువంటి స్థలం. ప్రేమ దేవుని యొక్క జనాంగమా, ఈ కార్యం అంతా జరగడానికి ప్రభు వాడుకున్నది ఏంటి అని అంటే ఆ తలగడ రాయి. ప్రశాంతమైనటువంటి నిద్ర లేకుండా దేవుని యొక్క చిత్తానికి అనుకునేవాడు కాదు. దేవుని ఉద్దేశాలు ఏంటో తెలుసుకునేవాడు కాదు. ధైర్యంతో నింపబడేవాడు కాదు. సంతోషంగా వెళ్ళిపోయి కొలువు చేసి పెళ్లి చేసుకుని బిడలను గని ఇదిగో ఒక సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఆరంభించేవాడు కాదు యాకోబు. తరువాత మరలా అదే ఆశీర్వాదాన్ని 32వ అధ్యాయంలో తను స్వతంత్రించుకున్న విధానాన్ని మనం గమనించవచ్చు కూడా. కానీ వీటన్నిటికీ మూల కారణం ఒక తలగడ రాయి. నేను చెప్పాలనుకున్న మాట ఒకటే, రాయిని ఆధారం చేసుకుని ప్రభు ఎన్నో ప్రశ్నలకి సమాధానం ఇవ్వగలుగుతాడు. ఒక్క రాయిని ఆధారం చేసుకుని నువ్వు అనుకోవచ్చు, దీనితో ఏం చేయగలుగుతాడు, దీంతో ఏం చేయగలుగుతాడు, దీనిలో ఏ జీవము లేదే, ఇందులో ఏ శక్తి లేదే, ఇది సాధారణమైనదే, ఇది పనికిరానిదే అని చెప్పేసి మనం అనుకోవచ్చు. కాదు, దాన్ని ఆధారం చేసుకుని నీ జీవితంలో ఎన్ని ప్రశ్నలు అయితే ఉన్నా అన్ని ప్రశ్నలకి సమాధానం ఇవ్వగలడా ఆయన. తలగడరాయి ఒక ప్రశాంతమైనటువంటి స్థితిని యాకోబు కలుగజేసింది. అంటే మనం కూడా ఇంకా వెళ్ళిపోయి ఏదో ఒక రాయి తీసుకుని వచ్చి తలగడగా చేసుకుని పడుకుంటే కళలు వస్తాయి, దర్శనాలు వస్తాయని చెప్పడం నా ఉద్దేశం కాదండి. నేను చెప్పాలనుకున్న మాట ఒకటే, దేవుడు నిన్ను దీవించడానికి, దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి, నీ భయాలను తొలగించడానికి, నిన్ను ధైర్యంతో నింపడానికి రాయిని వాడుకొనైనా సరే తన పని జరిగించుకోగలడు. దేవుడికి అంత శక్తి ఉంది. అందుకే ఆ దినాన వారితో అన్నాడు ఆ మాట, వీరు మౌనముగా ఉంటే, వీరు నిశ్శబ్దంగా ఉంటే, వీరు స్తుతించకపోతే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. చేయించుకోగలడు. ఆ శక్తి, ఆ క్యాపబిలిటీ, ఆ స్టామినా ప్రభువుకు ఉంది. అందుకే ధైర్యంగా చెప్పగలిగాడు. ఏదో అపవాది అడిగినప్పుడు ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుంటే ఏదో వాక్యం చెప్పి తప్పించుకోలే, చేయగలడు నా ప్రభు. అందుకే ఈ రోజు ఈ వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. రాళ్ళను ఆధారం చేసుకుని యాకోబును దీవించి ఆశీర్వదించిన దేవుడిగా ఆయన కనబడుతూ ఉన్నాడు. నా దేవుడు రాళ్ళను ఆధారం చేసుకుని కూడా మాట్లాడగలడు. రాళ్ళను ఆధారం చేసుకుని కూడా నీ భయాన్ని తొలగించగలడు. ప్రేమైన దేవుని యొక్క జనాంగమా, ఈ వాక్యాన్ని గమనించండి. ఇది మీ మనసులో ఉంచుకుని, మీ మదిలో ఉంచుకోండి. యాకోబు ప్రతి ప్రశ్నకి సమాధానం ఇచ్చి ధైర్యంతో నింపింది ఆ తలగడ రాయి. రెండవదిగా మరొక వాక్యాన్ని మనం చూద్దాం. చూడండి దయచేసి బైబిల్ గ్రంథంలో నుండి 2వ రాయి దగ్గరికి వెళ్దాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి చదువుతారా? నిర్గమాకాండము 20వ అధ్యాయము 25వ వచనం. ఇక్కడ లేఖన భాగాన్ని మీరు పరిశీలించారా? చాలా విచిత్రంగా ఉంది కదా. ఏంటి అని అంటే నేను విచిత్రంగా ఎందుకు ఉంది అని అంటే బహుశా మీకు ఆ ఫీలింగ్ రాకపోవచ్చు. వాక్యాన్ని ధ్యానించినప్పుడు నాకు కలిగినటువంటి కొన్ని ఆలోచనలు బట్టి, ప్రభు ఇచ్చిన ప్రేరేపణను బట్టి నేను మాట్లాడుతూ ఉన్నాను. వాస్తవానికి బైబిల్ గ్రంథంలో బలిపడానికి కావాల్సింది ఏంటి అని అంటే బలిపీఠం కావాలి. అంటే ఆ బలిని అర్పించడానికి కావాల్సినటువంటి ఒక ప్రదేశం, ఒక కట్టడం ఏంటి అని అంటే బలిపీఠం. ఆ బలిపీఠం మీదే బలిని ఇవ్వాలి. ఆ బలిని అంగీకరించే దేవుడు మనల్ని ఆమోదిస్తాడు, లేకపోతే దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. అయితే పాత నిబంధన గ్రంథంలో బలులు అనేవి ఉండేవి కనుక దేవుడు ఆ బలులను ఇవ్వడానికి బలిపీఠములు కట్టేటువంటి ఆ యొక్క నమూనాలను, లేకపోతే ఆ ప్రాసెస్ ని, ఆ యొక్క టెక్నాలజీని, సమస్తాన్ని కూడా మోషేకి, భక్తులకి నేర్పించాడు ప్రభు. అందుకే కొంత లిస్టు చదువుతాడు. ఒకవేళ నువ్వు మట్టితో గనక బలిపీఠం కడితే ఇదిగో ఈ నియమాలు పాటించాలి, ఇది పాటించాలి అని చెప్పేసి వాక్యాలు రాయబడతాయి. లేదా నువ్వు కర్రలతో, తుమ్మ కర్రతో గనక నువ్వు చేయదలుచుకుంటే ఇదిగో ఈ మెజర్మెంట్స్ వాడాలి, ఈ నమూనా వాడాలి, ఇలాగుండాలి అని చెప్పేసి అంటాడు. ఎక్కువగా మనకి ఏ బలిపీఠాలు కనపడతాయి అని అంటే మట్టి బలిపీఠాలు కనపడతాయి, లేకపోతే తుమ్మకర్రతో చేయబడినటువంటి బలిపీఠం ఏదైతే ఉందో ప్రాథమిక బలిపీఠం, ఆ బలిపీఠమే కనపడుతుంది. ఆ బలిపీఠానికే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిలువకి మధ్య ఒక లింక్ ఒకటి ఉంది.
దేవుని చిత్తమైతే అదొక మరొక సందర్భంలో తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. కానీ చాలా విచిత్రమైనటువంటి విషయం, మోషేతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, ఒకవేళ నీవు నాకు రాళ్లతో బలిపీఠం చేయాలని అనుకుంటే, ఆయన అంటూ ఉన్నాడు, నీవు నాకు రాళ్లతో బలిపీఠం చేయాలనుకుంటే, ఆయన కోరుకుంటూ ఉన్నాడంట కొన్ని రాళ్ళని. ఏ రాళ్ళు? మలచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు. మరి ఏ రాళ్ళు కావాలంట? మలచబడని రాళ్ళు కావాలి ఆయనకి. ఆయన అంటూ ఉన్నాడు చాలా క్లియర్ గా, నువ్వు నాకు రాళ్లతో బలిపీఠం కట్టాలనుకుంటే మలిచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు. దానికి నీ పనిముట్టు తగలనిచ్చిన ఎడల అది అపవిత్రమగును కనుక మలచబడని రాళ్ళు ఏవైతే ఉంటాయో దానిని తీసుకుని వచ్చి నాకు బలిపీఠం కట్టాలి అనేటువంటి నమూనాను, ఆ ప్లానింగ్ ను దేవుడు మోషేకి తెలియజేశాడు. ఒకవేళ రాళ్లతో బలిపీఠం కట్టాలనుకుంటే ఈ రాళ్లతో కట్టబడిన బలిపీఠానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి విశేషాలు ఉన్నాయి. సో మొట్టమొదటిగా మనం ఆలోచన చేయాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం, ఈ మలిచిన రాళ్ళు ఏంటి, మలవని రాళ్ళు ఏంటి? ఏదైనా ఒక కట్టడాన్ని కడుతూ ఉన్నప్పుడు ఏదైనా కానీ రాళ్లతో కట్టాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం? మన దగ్గర ఉన్నటువంటి సుత్తో లేకపోతే ఏదో ఒక దానికి సంబంధించినటువంటి పనిముట్టుని ఏదో ఒకటి తీసి మన కట్టడానికి అనుగుణంగా రాళ్లను మలుస్తాం. మనం కట్టడానికి అనుకూలమైనటువంటి రీతిలో ఆ షేపులోకి రావడానికి వాటిని చెక్కుతూనో లేకపోతే వాటి రూపురేఖలు మారుస్తూనో, గుండ్రంగానో లేకపోతే దీర్ఘ చతురస్రాకారంలోనో, స్క్వేర్ టైప్ ఏదో ఒక రకంగా మనకున్న ప్లానింగ్ ప్రకారం అలాగనే మనం కట్టడాలను కడతాం. అందుకు ఈరోజు మనం ఇల్లు కట్టుకోవాలనుకున్నా కానీ ఏ రాళ్ళని యూజ్ చేస్తాం? వాటిని మలిచిన రాళ్ళు అంటారు. మలిచిన రాళ్ళు అని అంటే ఇప్పుడు స్వతహాగా అవి అలాగున ఆవిర్భవించిన రాళ్ళు కాదు. అవి ఏ రాళ్ళు అని అంటే మట్టితో వాటిని చేసి లేకపోతే కాల్చి వాటిని గట్టిపరిచి, ఇటుకలు ఉంటాం కదా వాటిని అలాగే అది చేసేది. అవి మలిచిన రాళ్ళు. బ్రిక్స్ ఉన్నాయి, బ్రిక్స్ ని కూడా ఎలా చేస్తారు? ఏదో ఒక పౌడర్ తీసుకొని వస్తారు, ఒక మట్టిని ఏదో ఒక దాన్ని తీసుకొని వస్తారు, కొన్ని మిషన్ లోకి పంపిస్తారు, అది గట్టిపడడానికి ఒక షేప్ లో వాటిని తయారు చేస్తారు. ఇవన్నీ దేనికి సంబంధించినట్టు మలిచిన రాళ్ళు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, మలచబడని రాళ్ళు కావాలి నా బలిపీఠం కట్టడానికి. ఆయనకు కూడా కట్టడం అవసరం, ఏంటో బలిపీఠం కావాలి. అయితే మీరు ఫాలో అవుతున్నట్లుగా, మీరు కొనసాగుతున్నట్లుగా నాకు అలాంటి రాళ్ళు కాదు, మలచబడని రాళ్ళు కావాలి. ఎందుకు చెబుతున్నాడంటే ఈ మాట, ఇజ్రాయేల్ అందరూ కూడా ఐగుప్తులో ఉన్నప్పుడు కూడా ఈ బలిపీఠాలు కట్టేటువంటి ప్రాసెస్లు ఉన్నాయి. ఐగుప్తులో ఉన్నటువంటి వారందరూ కూడా బలిపీఠాలు కట్టేవాళ్ళు. వారి దేవతలకి బలిపీఠాలు చాలా పొడుగ్గా, చాలా పెద్దగా, రకరకాల షేపుల్లో రాళ్లను చెక్కుకొని వాటికి పెయింట్లు పూసి అప్పుడున్నటువంటి వారికి ఉన్న ఆ టెక్నాలజీని యూజ్ చేసుకునే రంగురంగుల బలిపీఠాలు కట్టేవారు, ఎత్తైన బలిపీఠాలు కట్టేవాళ్ళు. వారి కట్టడాలు అసలుకి ఇప్పటికీ మనం గమనించినట్లయితే చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఆ రీతిగా బలిపీఠాలు కడుతూ ఉన్నప్పుడు ఒకవేళ వీరు కూడా ఇదిగో అలాంటి బలిపీఠాలే నా కోసం కూడా ఏమైనా కడతారేమో, ఎందుకంటే మోషే కూడా ఐగుప్తులో పుట్టి పెరిగిన వాడే కనుక దేవుడు ఆలోచన చేసి అంటూ ఉన్నాడు, ఒకవేళ నువ్వు నాకు బలిపీఠం కడితే మలిచిన రాళ్లతో కాదు, మలచబడని రాళ్లతో కట్టాలి. నీ పనిముట్టు ఏది కూడా దానికి తగలకూడదు. ఎందుకు? అపవిత్రమవుతుంది. నాకు కట్టబడాల్సిన బలిపీఠం ఎలాగ ఉండాలంటే, నేను తయారు చేసిన రాయి ఏదైతే ఉందో, నేను సృష్టించినప్పుడు రాయి ఏ షేపులో అయితే ఉందో అదే షేపును తీసుకొని వచ్చి ఆ రాళ్ళనన్నిటిని పెంచి నువ్వు నాకు బలిపీఠం కట్టాలి, నాకు బలిపీఠం కట్టాలి అని అంటే మలచబడని రాళ్ళు కావాలి. అప్పుడే బలి అంగీకరించబడుతుంది. అప్పుడే మన మీద ఎందుకు ఈ బలి? మన పాప పరిహారం కోసం, మనం చేసిన దోషాలన్నింటినీ కూడా కప్పుకోవడం కోసం, వాటి నుండి విడిపించబడడం కోసం, మరలా ప్రభువుకి మనం అంగీకరించబడడం కోసం బలిపీఠాలు కట్టాలి. కాకపోతే మలిచిన రాళ్ళు కాదు, మలచబడిన రాళ్ళు. ఎందుకు అని చెప్పేసి అంటే అది ఆయన సృజించిన రాయి. ఇది మీకు ఆత్మీయ కోణంలో అర్థమవడానికి కొంత నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం 17వ వచనం కనుక మనం చదివితే అక్కడ రాయబడింది ఒక మాట, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఆయన అంటూ ఉన్నాడు ఒక మాట భక్తుడు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు అంట. సరే, అక్కడ ప్రాక్టికల్ గా ఎందుకు దేవుడు అది చూపించాడు అనంటే అదొక నమూనాకి. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి బలులన్నీ, బలిపీఠాలన్నీ కూడా ఒక నమూనానే. వాటి నిజస్వరూపం యేసుక్రీస్తు ప్రభుల వారిలో నెరవేర్చబడింది. కానీ ఆత్మీయ కోణంలోకి మనం వెళ్ళిపోయినప్పుడు దేవుడు కోరుకుంటుంది ఏంటి? విరిగి నలిగినటువంటి మనస్సే దేవునికి ఇష్టమైన బలంట.
మరి ఈ బలిపీఠం అంటే విరిగి నలిగినటువంటి మనస్సు అయినటువంటి ఈ బలిని దేవుడికి అర్పించాలంటే మరి బలిపీఠం కూడా కావాలిగా. మరి ఏంటా బలిపీఠం అని చెప్పేసి అంటే మన లేఖనాన్ని పరిశీలించినప్పుడు, ఆత్మీయ కోణంలో అర్థం చేసుకున్నప్పుడు ఈ మనసు ఎక్కడ ఉంటుంది? ఈ మనసు ఎక్కడ ఉంటుంది? మన శరీరంలో ఉంటుంది. మన శరీరంలో ఉంటుంది. అయితే దేవునికి కావాల్సింది ఏంటి అని అంటే మలచబడని రాళ్లతో కట్టిన బలిపీఠం కావాలి. కానీ మన దేహాలు ఏమైపోయాయి? మలచబడ్డాయి. మనకి నచ్చినట్లుగా మలచబడ్డాయి, మనకి ఇష్టం వచ్చినట్లుగా మలచబడ్డాయి. అందుకే మనం చేస్తూ ఉన్నటువంటి బలులను దేవుడు అంగీకరించట్లే. అయ్యా ఇదిగో నా విరిగి నలిగిన మనసును నీకే ఇస్తున్నా అని చెప్పేసి మనం మాటలు మాట్లాడుతున్నాం, పాటలు పాడుతున్నాం, కానీ ఎందుకు మన బలులు అంగీకరించబడడం లేదు? ఎందుకని ప్రభు మన మీదకి ఆ ప్రాయశ్చిత్తాన్ని తీసుకొని రాలేకపోతా ఉన్నాడు? ఎందుకని మనం క్షమించబడలేకపోతా ఉన్నాము అని అంటే మన బలిపీఠంలో ఏదో లోపం ఉంది. ఎందుకు అని అంటే మన బలిపీఠములన్నీ కూడా మలిచిన రాళ్లతో కట్టుకున్నటువంటి బలిపీఠాలు. ఆయన సృష్టించినప్పుడు ఆ రాయి ఎలాగైతే ఉందో ఆ రాయితో కట్టిన, మలచబడని రాయితో కట్టినటువంటి బలిపీఠం కాదు ఇది. మనం మలుచుకున్న రాళ్ళు, మనం తయారు చేసుకున్న రాళ్ళు. అందుకే మనకి ఇష్టం వచ్చినట్లుగా బలిస్తాం. దేవుని వాక్యం సెలవిస్తుంది మలచబడని రాళ్ళు కావాలి. అనగా దేవుడు సృజించినప్పుడు ఒక రాయి ఎలాగైతే ఉందో, ఏ ఆకారంతో అయితే ఉందో అదే ఆకారంతో అదే రూపురేఖలతో ఉన్న రాళ్లను తీసుకుని వచ్చి నాకు బలిపీఠం కట్టాలంటే దేవుని యొక్క ఉద్దేశం, ఆయన మనల్ని సృజించినప్పుడు మన ఉనికి ఎలాగైతే ఉందో అలాగ ఉండాలి. మనల్ని తయారు చేసినప్పుడు ఆయన ఎలాగైతే మనల్ని చేసుకున్నాడో ఆ రూపురేఖలు కలిగి ఉండాలి మనం. కానీ కాలక్రమేణా ఏమైపోతుందంటే మన ఇష్టానుసారమైనటువంటి రూపురేఖలోకి మనం మారిపోతున్నాం. ఆయన ఏ రూపంలో అయితే మనల్ని సృజించాడో ఆ రూపాన్ని మనం కోల్పోయాం. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, నాకు కావాల్సింది మలిచిన రాళ్ళు కాదు, మలచబడని రాళ్ళు. ఎందుకంటే మలచబడని రాళ్లతో కట్టినటువంటి బలిపీఠము మీద జరిగే బలినే నేను అంగీకరిస్తాననేది దేవుని యొక్క ఉద్దేశం. ప్రియమైన దేవుని యొక్క జనాంగమా, మన వాక్యాన్ని పరిశీలించినప్పుడు మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటో చెప్పనా? మనము పుట్టుకతోనే ఏదో ఒక ఈ లోక సంబంధితమైనటువంటి లక్షణాలతోనే మనం పుడుతున్నాం. మరి ఎలాగున మనం ఈ వాక్యాన్ని నెరవేర్చగలుగుతాం? మనం ఎలాగున ఈ వాక్యాన్ని మన జీవితాల్లో మనం కొనసాగించగలుగుతాం? దేవుడు ఆశిస్తూ ఉన్నా, దేవుడు కోరుకుంటూ ఉన్నా ఆ బలిని ఎలాగా మనం దాన్ని సంపాదించుకోగలుగుతాం, దాన్ని నెరవేర్చగలుగుతాం? ఒకసారి చెప్పండి. అందుకే దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. ఒక వాక్యాన్ని మనము చూడవలసిన వారమై ఉన్నాం. ఒక వాక్యాన్ని మనం చూడవలసిన వారమై ఉన్నాం. ఏంటి అది అని చెప్పేసానంటే ఆయనే మనలో, అంటే ప్రభు మనల్ని సృజించినప్పుడు ఏ రూపురేఖలతో సృజించాడో ఆ రూపాన్ని మనం కోల్పోయినప్పుడు ఈ వాక్యము నెరవేర్చడానికి ఆయనే మలచబడని రాయిగా మన మధ్యకు వచ్చాడు. ఆయనే మలచబడని రాయిగా మన మధ్యకు వచ్చాడు. ఆయన మలచబడలేదు, ఎందుకంటే మనం పుట్టినట్లుగానే ఆయన పుట్టాడు. ఏ రూపురేఖలతో అయితే మనం పుడుతున్నాం అదే రూపురేఖలతో ఆయన పుట్టాడు. కానీ ఆయనకి మనకి ఉన్న తేడా ఏంటంటే మనం మలచబడిన రాళ్ళం, ఆయన మాత్రం మలచబడని రాయి. ఆయన ప్రభు తనను సృజించినప్పుడు ఎలాగైతే ఉన్నాడో అదే కోవలు. అందుకే ఆయన గురించి ఏం మాట్లాడతాడంటే మనకి సృష్టి ప్రారంభంలో ఉన్నటువంటి మానవుని ఏమని పిలుస్తాం? ఆదాము, మొదటి ఆదాము. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చేసరికి ఆయన కడపటి ఆదాము అని అంటాం. ఎందుకంటే సృష్టి ఆరంభంలో ఆదాముని ఏ రూపురేఖలతో అయితే ప్రభు చేశాడో, దేవుడు చేశాడు అదే రూపురేఖలతో ఆయన జన్మించాడు. ఎందుకంటే ఆయన రూపాన్ని మనం కోల్పోయాం, మనం మలచబడిన రాళ్ళుగా మారిపోయాం. అందుకే మనం కడుతూ ఉన్నటువంటి బలిపీఠాలను ప్రభు అంగీకరించట్లేదు, ఆమోదించట్లేదు. క్రీస్తే ఆయన దేహమందు మన పాపములన్నిటినీ కూడా క్షమించి ఆయన తనను తాను బలిగా అర్పించుకొని మనందరి మీదకి ఆ యొక్క దీవెనను, ఆ యొక్క ఆశీర్వాదాన్ని, ఆ యొక్క పాప క్షమాపణని, ఆ యొక్క బలికి సంబంధించినటువంటి ఆమోదాన్ని క్రీస్తు మన తరపున తీసుకుని వచ్చాడు. మలచబడిన రాయిగా ఆయన నుండి మన మీదకి పాప క్షమాపణ తీసుకుని వచ్చాడు. ఇక్కడ మనం అనుకోవచ్చు, ఎవరండి ఆ మలచబడిన రాయి అని చెప్పేసి అంటే క్రీస్తే ఆయనే ఆ మలచబడిన రాయి. మనం మొదట చూసినటువంటి తలగడ రాయి యాకోబుకి ధైర్యాన్ని ఇచ్చింది, యాకోబుకి ఒక నిరీక్షణ నిర్దేశించింది,
ఒక ఆశీర్వాదాన్ని తన ముందు ఉంచింది. ఈ రెండవ రాయి, ఈ మలచబడిన రాయి ఏం చేసింది అని అంటే సర్వ మానవాళి మీదకి పాప క్షమాపణను తీసుకుని వచ్చింది. పాప క్షమాపణను తీసుకుని వచ్చింది. ఇంకా మనం వాక్యానుసారంగా మాట్లాడుకోవాలి అని చెప్పేసి అంటే ప్రభువు చేసిన ఈ బలిని బట్టి ప్రభు ఎదుట మనకు ఒక అంగీకారం అనేది దొరికింది. ప్రభు మనల్ని అంగీకరించాడు. పాపముతో మలినముతో మనం వెనకబడిపోతూ ఉన్నటువంటి మనలను రక్షించడానికి ఆయనే బలిపీఠమయ్యాడు, ఆయనే బలయ్యాడు, ఆయనే మనకి అనుమతినిచ్చి తన శిలువ మరణము చేత మనల్ని ఆశీర్వదించాడు. ఒక రాయి ధైర్యాన్ని ఇస్తే మరొక రాయి పాప క్షమాపణ ఇచ్చింది. మనం అనుకోవచ్చు, ఎవరండి ఈ మలచబడని రాయి? ప్రభు సృష్టిలో సృజించినప్పుడు ఒక రాయి ఏ రూపురేఖలతో అయితే ఉందో అదే రూపురేఖలతో జన్మించిన వాడు ఎవరు అని అంటే ప్రభువే. అందుకే బలిపీఠానికి సాదృశ్యంగా దేవుడు తనను తాను నియమించుకున్నాడు, నిర్ణయించుకున్నాడు, మనకి తనను తాను కనబరిచాడు. ఈ మలచబడిన రాయితోనే సర్వ మానవాళి మీదకి ప్రభు పాప క్షమాపణ తీసుకుని వచ్చాడు. ప్రియమైన దేవుని యొక్క జనాంగమా, రాళ్లను ఆధారం చేసుకొని కూడా ప్రభు కార్యాలు చేయగలుగుతాడు. మూడవదిగా చూద్దాం, చూడండి, ఆలస్యం చేయకుండా, సమయం మించిపోతుంది. దయచేసి కీర్తనల గ్రంథము 118వ అధ్యాయం 22వ వచనాన్ని ఒకసారి చదువుతారు. ఇక్కడ కూడా మనకు ఒక రాయి కనపడుతుంది. ఏంటది? ఇల్లు కట్టువారంట నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయన. ఏంటి రాయి? ఈ రాయికి ఒక పేరు కాదు, చాలా పేర్లు ఉన్నాయి. మనం మాట్లాడుకుంటే నిషేధించబడిన రాయి అని మనం మాట్లాడుకోవాలి, లేదా తలరాయి అని మాట్లాడుకోవాలి. మొదట మనం చూసింది తలగడ రాయి, కానీ ఇది తలరాయి. తలగడ రాయికి తలరాయికి చాలా తేడా ఉంది. సో సరే, ఈ పదాన్ని మనం పక్కన పెట్టదు, ఎందుకంటే దానికి దీనికి ఈక్వల్గా ఉంది కాబట్టి నిషేధించబడిన రాయి అని అనుకుందాం. కొంతమంది అంటే ఇల్లు కడతా ఉన్నారంట. ఆ ఇల్లు కడుతూ ఉన్నవారు ఆ కడుతూ ఉన్నటువంటి ఆ ప్రాసెస్ లోనే ఒక రాయిని నిషేధించారంట. ఈ రాయి మనకు అక్కర్లేదు, ఈ రాయి మనకి సరిపోయేది కాదు, ఈ రాయి మన కట్టడంలో స్థిరమైంది కాదు, ఇది పనికొచ్చేది కాదు అనేటువంటి ఉద్దేశంతో దాన్ని పక్కకు పడేస్తే ఆఖరికి ఆ రాయి మూలకు తలరాయి అయిందంట. నేను ఎందుకు ఈ వాక్యం గురించి మాట్లాడుతూ ఉన్నానంటే, దీని గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రభువు మార్కు సువార్తలోను మత్తయి సువార్తలోను ఒక ఉపమానాన్ని కూడా చెప్పాడు వారికి. ఏంటి ఆ ఉపమానం అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన అంటాడు, ఒక ద్రాక్ష తోట యజమానుడు ఉన్నాడంట. ఆ ద్రాక్ష తోట యజమాని ద్రాక్ష తోట కన్నంతటికి ఒక తొట్టిని మొలిపించి ఒక గోపురాన్ని కట్టించి దాన్ని కొంతమంది పనివారికి ఇచ్చేసి దాన్ని మీరు పెంచండి అయ్యా, పోషించండి అయ్యా, జాగ్రత్తగా గమనించండి అయ్యా అని చెప్పి ఆయన విదేశాలకు లేకపోతే దూర ప్రాంతాలకు ఎక్కడికో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి కొన్ని రోజులకి ఆయన ఏం చేశాడు అని అంటే, తనకి రావాల్సిన వాటా ఏదైతే ఉందో దానికోసం తన పనివారిని ఒకరిని పంపిస్తే ఆ ద్రాక్ష తోటలో పనిచేస్తూ ఉన్నవారు ఈ యజమానుడి తరపున వచ్చినటువంటి వ్యక్తిని ఏం చేశారు అని అంటే కొట్టారంట. వెళ్ళిపోయి ఇతడు చెప్పాడయ్యా, నువ్వు వెళ్ళిపోయి నీ భాగం ఇవ్వమని చెప్పేసి అడిగావు, వాళ్ళని అడిగితేనో నన్ను కొట్టి పంపించారని చెప్పేసి అంటే ఇంకొకరిని పంపించారంట. ఇంకొకరిని పంపించినా సరే వాళ్ళని అలాగే కొట్టి పంపించారంట. అలాగే 2-3 సార్లు 4-5 సార్లు ఎవరు వెళ్తున్నా కానీ కొడుతున్నారు, మరలా వీళ్ళు పంపివేయబడుతున్నారు, కానీ ఆయనకు రావాల్సిన వాటా ఆయనకు రావట్లేదు. ఇంకా ఈయన అనుకున్నాడు, ఓహో అంటే వీళ్ళెవరో తెలియనోళ్ళు కాబట్టి వీళ్ళని కొడుతున్నారేమో అని చెప్పేసి అనుకుని వీళ్ళు ఏం చేశారంటే ఆఖరికి ఆ ద్రాక్ష తోట యజమాని తన కుమారుణ్ణే పంపించాడంట. అరే వెళ్ళిపోయి మనకు రావాల్సిన వాటా మనం ఏదో కౌలుకి ఇచ్చాము, దానికి సంబంధించిన డబ్బులు అవి తీసుకొనిరా, ఆ వాటా తీసుకొనిరా అని చెప్పేసి ఈ ద్రాక్ష తోట యజమాని తన కుమారుణ్ణే పంపిస్తే ఆ ద్రాక్ష తోటలో పనిచేస్తూ ఉన్నవారు ఏం చేశారు అని అంటే, వస్తూ ఉన్నవాడు ఈ ద్రాక్ష తోట యజమానుడి యొక్క కుమారుడన్న సంగతిని వాళ్ళు తెలుసుకొని, ఈ కుమారుణ్ణే గనక మనం చంపివేస్తే ఈ స్వాస్థ్యం అంతా కూడా మనదైపోతుంది అనేటువంటి ఉద్దేశంతో వచ్చిన ఆ ద్రాక్ష తోట యజమానుడి యొక్క కుమారుణ్ణి నిర్దాక్షిణ్యంగా చంపేశారంట. ఎందుకు చెప్పాడు ఈ మాట? ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి తలకి మూలరాయి ఎలాగైతే అయిందో, ఆయన అంటూ ఉన్నాడు, నా కుమారుణ్ణి పంపించాను, అయితే వారు ఆయన్ని గుర్తించలేదు, ఆయన్ని తృణీకరించారు, ఆయన్ని కొట్టారు. ఎవరా కుమారుడు, ఎవరా ద్రాక్ష తోట యజమాని, అసలు ఎవరు ఇక్కడ నిషేధించబడిన రాయి అని గనక మనం ఆలోచన చేస్తూ తర్జనా భర్జన పడుతూ ఉన్నప్పుడు వాక్యాన్ని మనం చూసినప్పుడు ఒక వివరణ దొరుకుతుంది. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి.
అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. ఇక్కడ ఒక ఆయన అంటా ఉన్నాడు, ఏమని? ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. తృణీకరించి ఆయనే అని చెప్పేసి అన్నాడు. మనకి కీర్తనలో ఏం కనపడుతుంది? నిషేధించిన రాయి మూలకు తలరాయి అయింది అన్నాడు. ఇంతగా నిషేధించిన రాయి ఎవరు అని అంటే, ఈ వాక్యం దగ్గరకు వచ్చేసరికి ఆయనే అని చెప్పేసి అన్నాడు. ఇంతకు ఎవరు ఆయన? క్రైస్తవులుగా మనందరికీ తెలిసిందే, కానీ లేఖనాన్ని మనం పరిశీలించాలిగా. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు ఒకసారి చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు. చూసారు ఇక్కడ లేఖన భాగాన్ని? మొదటేమో నిషేధించబడిన రాయి మూలకి తలరాయి అయింది అన్నాడు. అపోస్తుల కార్యాలకు వచ్చేసరికి తృణీకరించబడిన రాయి ఆయనే అని చెప్పేసి అన్నాడు. ఎక్కడికి వచ్చేసరికి చాలా క్లియర్ గా పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునై ఉన్న రాయియగు ప్రభువు నొద్దకు వచ్చిన వారే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎవరంట రాయి? ప్రభువు. ప్రభువు. మనం మొదట చెప్పుకున్నాం, నిషేధించబడిన రాయి అని చెప్పేసి రాయబడింది, మూలరాయి అని రాయబడింది. అపోస్తుల కార్యాలకు వచ్చేసరికి తృణీకరించబడిన రాయి అని రాయబడింది. ఇక్కడ పేతురు దగ్గరకు వచ్చేసరికి ఆయన ఇంకెన్ని మాట్లాడుతున్నాడు చూడండి. అది అమూల్యమైన రాయి, సజీవమైన రాయి, ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు ప్రధాన యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టుచున్నారు. దానికి గల కారణం ఆ అమూల్యమైన, ఆత్మ సంబంధమైన, సజీవమైన, నిషేధించబడిన, తృణీకరించబడిన మూలకు తలరాయి. ఎవరా రాయి అని చెప్పేసి అంటే యేసుక్రీస్తు ప్రభువు వారే. మనం పైన చూసిందేమో మలచబడని రాయి, అంటే అది బలిపీఠానికి సంబంధించింది. కానీ ఈ రాయికి వచ్చేసరికి బలికి సంబంధించింది. అందుకే మనుషుల చేత విసర్జించబడిందంట, కానీ దేవుని దృష్టికి ఏర్పరచబడింది. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు మనుషులు ఏం చేశారు? విసర్జించారు. నువ్వు మాకు అక్కర్లేదు అని అన్నారు. మా ప్రాంతం నుండి వెళ్ళిపో అన్నారు. కొట్టడానికి ప్రయత్నించారు, చంపడానికి ప్రయత్నం చేశారు. ఎవరు వీళ్ళంతా? మేము దేవుని సంబంధితమైనటువంటి వ్యక్తులు, ప్రభు కోసం మేము దేవాలయంగా మార్చబడుతున్నాం అనేటువంటి భ్రమలో ఉంటున్నవారు. వారి అందరి యొక్క ఆలోచనలన్నిటినీ తారుమారు చేయడానికి, వారికి జ్ఞానాన్ని అనుగ్రహించడానికి, వారి మనోనేత్రాలు తెరవడానికి, ఆత్మ సంబంధమైనటువంటి మందిరంగా వారు కట్టబడడానికి ఆ నిషేధించబడిన రాయే మూలకు తలరాయి అయింది. ఆ నిషేధించబడిన రాయిని దేవుడు ఆధారం చేసుకుని, అనగా ఆ ద్రాక్ష తోట యజమానుడి యొక్క కుమారుణ్ణి ఆధారం చేసుకుని సమాజం అంతటికి, సర్వ సృష్టికి ఒక సమాధానాన్ని ఇచ్చాడు ప్రభు. అందుకే ఆయన వచ్చినప్పుడు మనుషుల చేత విసర్జించబడ్డారంట, కొట్టబడ్డాడంట, ఆఖరికి చంపబడ్డాడంట. కానీ చంపబడినటువంటి అతనే, పడద్రోయబడినటువంటి అతనే, నెట్టివేయబడినటువంటి అతనే, తృణీకరించబడినటువంటి అతనే, నిషేధించబడినటువంటి అతనే మూలకి తలరాయి అయ్యాడంట. అనేక ప్రశ్నలకి సమాధానం అయ్యాడంట. అనేక మంది మనోనేత్రాలను తెరిపించి జ్ఞానాన్ని అనుగ్రహించే జ్ఞాన సంపన్నుడయ్యాడంట, పరిశుద్ధుడయ్యాడంట, ఆత్మదేవుడయ్యాడంట. మనము నిత్యమైన పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మనము సజీవమైన రాళ్లగా ఉండడానికి ఆయన నిషేధించబడిన రాయి అయ్యాడు, తృణీకరించబడిన రాయి అయ్యాడు. మనం కూడా రాళ్లలాగా మార్చబడాలని. ఎందుకు? ఆయనకు కావాల్సినటువంటి రాళ్ళు మనమే. ఈ రాళ్లను ఆధారం చేసుకుని ప్రభు తన పని చేయించుకోవాలనుకుంటున్నాడు. ఈ రాళ్లను ఆధారం చేసుకుని ప్రభు ఆనందించాలనుకుంటున్నాడు. ఈ రాళ్లను ఆధారం చేసుకుని ప్రభు తన చిత్తాన్ని నెరవేర్చాలనుకుంటున్నాడు. ప్రభు పనికి, ప్రభు పరిచర్యకి రాళ్ళు అవసరం. ఎవరండి ఆ రాళ్ళు అని అంటే, ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతూ ఉన్న సజీవమైన రాళ్ళు మనమే.
మనల్ని సజీవమైన రాళ్ళగా మార్చాలనే, జీవము కలిగిన రాళ్ళగా మార్చాలనే, మాట్లాడే రాళ్ళగా మార్చాలనే, అద్భుతాలు చేసేటువంటి రాళ్ళగా మార్చాలనే, అనేక ప్రశ్నలకి సమాధానం ఇచ్చేటువంటి రాళ్ళగా మార్చాలనే, పరిశుద్ధమైన యాజకులుగా ఉండేటువంటి రాళ్ళగా మనల్ని మార్చాలనే ఆయన నిషేధించబడిన రాయి అయ్యాడు, ఆయన తృణీకరించబడిన రాయి అయ్యాడు. ఆ రాయిని ఆధారం చేసుకొని మనకి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. రాయిని ఆధారం చేసుకొని ప్రభువు చేస్తూ ఉన్న పరిచర్య అలాంటిది, పరిచర్య అలాంటిది. ప్రియమైన దేవుని యొక్క జనాంగమా, దేవుని యొక్క పనిలో రాళ్ళు కూడా వాడబడతాయి. అది కార్యరూపంలో కావచ్చు, ఆత్మ సంబంధమైన కోణంలో కావచ్చు, వాక్యానుసారమైన విధానంలో కావచ్చు. 3 సంగతులు ఈరోజు మీకు నేర్పించారు. ప్రాక్టికల్గా జరిగింది ఒకటి యాకోబు దగ్గర. ఇంకొకటి ఆత్మీయ కోణంలో మనం ఆలోచన చేయొచ్చు. ఆయనే మలచబడిన రాయిగా ఉన్నాడు అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఆఖరిగా నిషేధించబడిన రాయి, మూల రాయిగా మాట్లాడి మనకి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి విధానంలో లేఖనాన్ని ఆధారం చేసుకుని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్న విధానం ఇది. ఈ 3 రాళ్ళను ఆధారం చేసుకుని ఏది జరిగినా కానీ ఒకటే, మొట్టమొదటి రాయి తలగడ రాయి ధైర్యాన్ని ఇచ్చింది, యాకోబు ప్రశ్నలకి సమాధానం ఇచ్చింది. మలచబడని రాయి బలిని అంగీకరించడానికి, ప్రభు మనల్ని ఆమోదించడానికి సహకరించింది. నిషేధించబడిన రాయి మనము ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టడానికి మూలరాయిగా మారింది. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, రాళ్లతో కూడా కేకలు వేయించగలడు, రాళ్ళను సైతం కూడా రొట్టెలుగా మార్చగలడు, మనకి ఆహారంగా ఇవ్వగలడు. ప్రభు రాళ్ళను ఆధారం చేసుకొని కూడా పని చేయగలడు. ఇప్పుడు నేను చెబుతున్నాను ఒక మాట, ఎవరండి ఆ రాళ్ళు అని అంటే మనమేనండి. ఇప్పటి వరకు మనమేమనుకున్నాం, నిషేధించబడిన రాయికి ఆయనే సాదృశ్యం అనుకుంటున్నాం, మలచబడినటువంటి రాయికి ఆయనే సాదృశ్యం అనుకుంటున్నాం, ఆఖరికి తలగడ రాయికి కూడా ఆయనే సాదృశ్యం అనుకుంటున్నాం. ఎందుకు అని అంటే మనము కూడా సజీవమైన రాళ్ళగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆయన పరిచర్య జరిగించుకునేటువంటి రాళ్ళు ఎలాంటి రాళ్ళు అంటే సజీవమైన రాళ్ళు. ఎవరా రాళ్ళు అని అంటే మనమే. రాళ్లతో కూడా ఆయన పరిచర్య చేయించుకోగలడు అంటే దాని అర్థం, ఎందుకు పనికిరాని జీవము లేని మన ద్వారా కూడా ప్రభు తన పరిచర్య చేయించుకోగలడు. అందుకు సామర్థ్యత ప్రభువే మనకిస్తాడు. అది ఇవ్వడానికి ఆయన 3 రకాల రాళ్ళుగా మార్చబడ్డాడు. తలగడ రాయి, మలచబడని రాయి, నిషేధించబడిన రాయి. ఎందుకని ఆయన 3 రాళ్ళగా మార్చబడ్డాడు అని అంటే మనం సజీవమైన రాళ్ళగా ఉండాలి. ఆ రాళ్లతో కేకలు వేయించాలి ప్రభు, ఆ రాళ్ళు మనమే అవ్వాలి. ప్రాక్టికల్గా మామూలు సాధారణంగా ఈ సృష్టిలో సృజించబడిన రాళ్లతో కూడా ఆయన కేకలు వేయించగలడు. కానీ ఆయన కోరుకుంటుంది ఏంటంటే మనము సజీవమైన రాళ్ళగా ఉండాలని, ఆయన్ని స్తుతించాలని, ఆయన్ని ఆరాధించాలని, ఆయన పరిచర్య చేయాలని, ఆయన పని జరిగించాలని. ఆయన రాళ్ళుగా ఉండి ఏ కార్యాలైతే జరిగించాడో ఆ కార్యాలు మనం జరిగించాలని. ఎలాగైతే యాకోబుకి ధైర్యాన్ని ఇచ్చాడో, ఎలాగైతే యాకోబుకి సమాధానం ఇచ్చాడో, మన ఆత్మీయుల్లో కావచ్చు, మన సంఘంలో కావచ్చు, మన కుటుంబంలో కావచ్చు, ధైర్యం లేక భయంతో విలవిల్లాడిపోతున్న వారు ఎంతో మంది ఉండొచ్చు. సమాధానం లేని పరిస్థితులు ఎంతో మంది ఉండొచ్చు. వారికి మనం తలగడ రాయిగా మారి దేవుని యొక్క వాక్యాన్ని మనం నెరవేర్చాలి. మలచబడని రాళ్లతో బలిపీఠము కట్టి బలిని ఆమోదించి ప్రభు అంగీకరించే విధంగా ప్రభువే తాను ఎలాగైతే రాయిగా మార్చబడ్డాడో, ఆమోదించలేని పరిస్థితుల్లో మన ఆత్మీయులు ఉన్నప్పుడు వారి తరపున ప్రభుకు మనం విజ్ఞాపనలు చేసి, ప్రార్థనలు చేసి, మలచబడని రాళ్ల వలె మనముండి వారి తరపున మనము రోధించినప్పుడు, మనము కన్నీరు గార్చినప్పుడు, మనం ప్రలాపించినప్పుడు మన మనవులను ఆలకించి ప్రభు వారి జీవితాల్లో కార్యాలు జరిగించి వారిని ఆమోదిస్తాడు. నిషేధించబడిన రాయి, ఎవరైతే మనల్ని నిషేధించారో, ఎవరైతే మనల్ని వద్దనుకున్నారో, ఎవరైతే మనల్ని కాదనుకున్నారో, సహనంతో ఓర్చుకొని దేవుని యందు నిరీక్షణ కలిగిన వారే మనం ఉన్నప్పుడు మనమే ఒకానొక దినమున మూలకు తలరాయి అవుతాం. ఆయనకున్న లక్షణాన్ని మనం సంపాదించుకొని సజీవమైన రాళ్ల వల్లే మనం మార్చబడతాం, ఆత్మ సంబంధమైన మందిరంలా కట్టబడతాం. అప్పుడు ప్రభువే మనలో నివసిస్తాడు. ఈ కార్యాలన్నీ జరగడం కోసమే ప్రభు
రాయిని సాదృశ్యకంగా చూపించి ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు.